న్యూయార్క్ టైమ్స్ స్క్వేలర్లా రాయదుర్గంలో టీ స్క్వేర్ అంటూ 12వ పేజీలో వార్త ఇది. అసెంబ్లీలో గ్రేటర్ పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే అంటూ వార్త తీసుకొని వచ్చింది. నియోజకవర్గ పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు అంటూ వార్త తీసుకొని వచ్చింది. 11వ పేజీలో వార్త ఇది. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి. మూసి సుందరీకరణ, ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసి విస్తరణ, శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం, మెట్రో లైన్ పొడిగింపు, టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి. రాజకీయాలను కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు. జిహెచ్ఎంసి పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల 119 నుంచి 153కు. మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3వ వంతు. అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది. ఈ ఏడాది చివరిలో మొదలు కానున్న జనగణన ప్రక్రియ అంటూ వార్త చేసుకుని వచ్చింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు తన మార్క్ ని 100కు 100% తన పాలన ద్వారా ఉన్నారు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం సమక్షంలో చేరిన బీఆర్ఎస్ సభ్యుడు. కాంగ్రెస్ లో 8కి పెరిగిన గులాబీ ఎమ్మెల్యేలు నేడు చేరనున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అంటూ 11వ పేజీలో వార్త ఇది కూడా. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. గాంధీ భవన్, తెలంగాణ భవన్ల మధ్య తేడా లేదు. రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు. సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారు. రాహుల్ దమ్ముంటే ఓయూకు రా సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలే సీఎం ప్రధాన్. ఇంజనీరింగ్ వైద్య కళాశాల నుంచి RRR ట్యాక్స్, అందుకే అధిక ఫీజులు. ఈటెల ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి. కాళేశ్వర ప్రాజెక్టు అవినీతి కేసు కూడా బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో 15 అంశాలతో తీర్మానం అంటూ 12వ పేజీలో వార్త ఇది. కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి. స్కూళ్లు, ఆసుపత్రులను తనిఖీ చేయాలి. తాగునీరు, పారిశుద్ధ్యం పరిశీలించాలి. పింఛన్లు అమలును వీక్షించాలి. ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి. అధికారులు పర్యటించేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం. 5 లోపు రూట్ డైరీ సీఎం కు పంపాలి. పనితీరుతోనే రివార్డులు, పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కారు ఉత్తర్వులు. చేప పిల్లల పంపిణీకి 114 కోట్లు, 86 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లలు. ధరలు ఖరారు, నోటిఫికేషన్ జారీ. టెండర్లు దాఖలకు 23 దాకా గడువు అంటూ 11వ పేజీ. హైడ్రాకు ప్రత్యేక నిధులు. హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా ఏర్పాటు. నిర్మాణం, విధి విధానాలపై అధ్యయనం చేయండి. విపత్తుల నుంచి ఆస్తుల సంరక్షణ వరకు బాధ్యత మున్సిపల్ అధికారులతో. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ 11వ పేజీలో వార్త ఇది. ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం అంటూ వార్త వేసింది ఇక్కడ. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25 నుంచి రాజ్యాంగ హత్య దినం అంటూ వార్త చేసింది. 10వ పేజీలో వార్త ఇది. మోదీ ముక్త్ దివాస్ గా జూన్ 4. రాజ్యాంగం హత్య ఏంటి? అంబేద్కర్ ను అవమానించడమే ఖర్గే అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్. ఈడీ కేసుల్లో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. పలు షరతులు. సిబిఐ కేసుల్లో 25కు కస్టడీ అంటూ వార్త చేసింది. మొత్తం మీద మళ్ళీ ఒకసారి కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. డీడీలు వాపస్. గొర్రెల పథకంలో 45,000 డీడీలు వెనక్కివ్వాలని సర్కారు నిర్ణయం అంటూ 11వ పేజీలో వార్త ఇది కూడా. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.